ఏలూరులో వైఎస్ విజయమ్మ తలపెట్టిన 2 రోజుల ఫీజు పోరు దీక్షకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు సన్నద్దమవుతున్నారు. జిల్లా స్థాయిలో అన్ని నియోజకవర్గాల నేతలతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ పై అన్ని వర్గాల ప్రజలు, విద్యార్థులు వైఎస్ విజయమ్మ దీక్షకు మద్దతిచ్చే విధంగా రూపకల్పన చేస్తున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి ప్రభుత్వం తూట్లు పడవడానికి నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఏలూరులో ఈ నెల 12, 13 తేదీల్లో చేపట్టనున్న నిరసన దీక్షకు ఆ పార్టీ నేతలు చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఆళ్ల నాని, ముదునూరి ప్రసాదరాజు, ఇందుకూరి రామకృష్ణరాజు తదితరులతో ప్రోగ్రాం కన్వీనర్ తలసిల రఘురాం, జిల్లా కన్వీనర్ తెల్లం బాలరాజు ఏలూరులో సమీక్ష నిర్వహించారు. ఏలూరు, దెందులూరు నియోజకవర్గానికి చెందిన ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించి ఏర్పాట్లపై చర్చించారు. ముఖ్య నేతలంతా కలిసి ఏలూరు ఇండోర్ గ్రౌండ్స్ ను పరిశీలించారు. దీక్షా ప్రాంగణంలో టెంట్లు, లైటింగ్, స్టేజ్ డెకరేషన్ తదితర విషయాలను పరిశీలించారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చే కార్యకర్తలు, విద్యార్థులకు కల్పించాల్సిన సౌకర్యాలపై చర్చించారు. ఇప్పటికే ఇండోర్ స్టేడియం కోసం అధికారులు అనుమతి కోరామని, పర్మిషన్ వచ్చిన వెంటనే పనులు మొదలు పెడతామని ప్రోగ్రాం కన్వీనర్ తలసిల రఘురాం చెప్పారు. ఈ కార్యక్రమానికి సంబంధించి స్థానిక నాయకులందరితో కలిసి ఏర్పాట్లు పర్యవేక్షించడం జరిగింది. ఈ జిల్లాలో ఉన్న కార్యకర్తలు, నాయకులను చైతన్యపరచడమే కాకుండా కాలేజీ విద్యార్థుల్ని ఏ రకంగా ఈ దీక్షలో హాజరుపరిచి వాళ్ళ ఇబ్బందులు తొలగే విధంగా ఈ దీక్ష చేపడుతున్నారు కాబట్టి పెద్ద ఎత్తున విద్యార్థులను దీంట్లో భాగస్వాములు చేయడం కోసం పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేస్తున్నారు. వైఎస్ విజయమ్మ దీక్షకు అందరూ సహకరించి పేదల పథకాన్ని కాపాడుకోవాలని జిల్లా కన్వీనర్ తెల్లం బాలరాజు విజ్ఞప్తి చేశారు. మరి అందులో భాగంగా ఈ రోజు జిల్లాలో ఉన్న తల్లిదండ్రులు గాని, విద్యార్థులు గాని వీళ్ళందరినీ కూడా ఈ దీక్షలో భాగస్వామ్యం కావాలని, ఈ దీక్షని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని పిలుపునివ్వడం అయింది. వర్షాకాలం కావడంతో దీక్షా ప్రాంగణంలో వాటర్ ప్రూఫ్ టెంట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రాబోయే 4 రోజుల్లో మొత్తం వేదికను తయారు చేసి దీక్షా ప్రాంగణాన్ని సిద్దం చేయాలని నేతలు నిర్ణయించారు.